ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే ఒక లారీ అయితే మరి గోతులో దిగబడిపోయిందండి. సో 2 క్రేన్లు అయితే ఈ లారీని బయటికి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. ఒక లారీ ఫ్రంట్ మరి బంపర్కి అయితే వేసుకున్నారండి, లేకపోతే ఫ్రంట్ చాస్కి అయితే వేసుకుంటారు. క్రేన్తో లాగుతున్నారు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మళ్ళీ చాస్కి అయితే వేశారు, వైర్లు వేసుకున్నారు. సో ఇప్పుడు దీన్ని బయటికి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. వెనకాల నుంచి డ్రైవర్ మరి ఎత్తు పట్టుకుంటాడు, ముందుకు తోస్తూ ఉంటాడు. మరి ముందున్న క్రేన్ వచ్చేసి చూస్తున్నారు కదా, దీన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, ముందుకు లాగుతూ ఉంటుంది అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు బయటకు వస్తుందో. నీ ఇష్టం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది లారీ పొజిషన్. ఇప్పుడు ఎంతవరకు బయటికి వెళ్తుంది, ఎంతవరకు బయటికి రాగలదు అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ముందు నుంచి ఒక క్రేను బండిని దిగబడిపోయిన బండిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తుంది. వెనకాల నుంచి ఇంకో క్రేను దాన్ని తోస్తుంది అనమాట, ముందుకి, వెనకాల నుంచి ముందుకి. సో అదండి ప్రస్తుతం జరిగేది. సో ఎంతవరకు ఈ క్రేన్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో, ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో చూద్దాము. ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో వ్యూ కౌంట్ బాగా తగ్గింది ఈ మధ్యన. మీకోసం నేను ఇవన్నీ ఎక్కడెక్కడో తిరిగి ఎతికి పట్టుకుని మరీ చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలవాలి అంటే ఆన్ ద స్పాట్ మనకు ఎవరన్నా తెలియజేసే వాళ్ళు ఉండాలి. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే మరి పట్టి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారండి. డ్రైవర్ అన్న కూడా పైకెక్కాడు. ఇది కొంతమూరికి దగ్గరలో రాజమండ్రి వెళ్ళే దారిలో ఇదైతే జరిగిందండి. చాలా మంది లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన ఆపుకుంటారు కదా, అలా ఆపుకున్నప్పుడే ఇలా దిగబడిపోతున్నాయి. ఇక్కడ ఎక్కువగా దిగబడుతున్నాయి అనమాట. సో లాగుతున్నారు. చూద్దామండి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నేనైతే బయటికి త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. కమాన్ బంపర్ చూసారు అలా ఎలా వంగిపోతుందో.